36వ అధ్యాయం బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 36 5వ వచనం నుంచి 10వ వచనం వరకు మనందరము కలిసి చదువుకుందాం. కీర్తన గ్రంథము 36వ అధ్యాయము 5వ వచనం నుంచి 10వ వచనం వరకు మనందరము కలిసి చదువుకుందాం. యెహోవా, నీ కృప ఆకాశమును అంటుచున్నది, నీ సత్య సంధత్వము అంతరిక్షమును అంటుచున్నది. నీ నీతి దేవుని పర్వతములతో సమానము, నీ న్యాయవిధులు మహా అగాధము. యెహోవా, నరులను జంతువులు రక్షించేవాడు నీవే. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించున్నారు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీ వారికి త్రాగించున్నావు. నీ యొద్ద జీవపు ఊట కలదు. నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచున్నాము. నిన్ను ఎరుగువాడి ఎడల నీ కృపను, యథార్థ హృదయుల నీ నీతిని ఎడతెగక నిలుపు. ప్రభు యొక్క సహాయం నిమిత్తమే మనం మోకరించి ప్రభు చూచుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియపరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ పరిశుద్ధుల మధ్యలో కలిసి నిన్ను ఆరాధించడానికి, హెచ్చించడానికి ప్రభా మాకు అనుగ్రహించినటువంటి ఆధిక్యతకే వందనాలు, స్తోత్రాలు. దేవా, మరి నీ యొక్క ప్రభా మరి నేను ఆరాధించుటకు సంఘంగా సమకూర్చబడినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వచ్చిన బిడ్డను బట్టి వందనాలు, స్తోత్రాలు. నువ్వు మా జీవితాల్లో ఏమై ఉన్నావో, మా జీవితాలలో మీరు చేసిన కార్యములు ఎంత గొప్పవో అవి మేము తలంచుకుంటూ నిన్ను ఆరాధించుటకు మాకు సహాయం దయచేయండి. వచ్చిన బిడ్డలందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఇంకా రాలేకపోతున్నారో రానని వారి త్వర పెట్టుకొని తీసుకొని రావాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాం. దేవా, మరి నీ యొక్క ఉద్దేశాలను నీ యొక్క ప్రభా మరి నెరవేర్చుకుంటారండి. నీ స్వరమును వినగలిగే చెవిని గ్రహించగలిగే మనస్సును నాకు మా అందరికి అనుగ్రహించండి. అల్పుడను అయోగ్యుడు నా పాత్రుడు నన్ను సిలువ చాటు మరుగుపరుచుకొని దేవా మరి నీ మాటలను దేవా నీ సన్నిధిలో నుంచి మాటలు వినగలిగేటువంటి మనస్సు మాకు దయచేయండి. ఆత్మతో సత్యముతో ఆరాధించగలట కృప చూపించండి. ఘనత మహిమ మీరే ఆరోపించుకుంటున్నామని యేసు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఇక్కడ ఈ యొక్క 36వ కీర్తన దావీదు రాసిన కీర్తనలో మనం ఆరాధించడానికి, నా ఒపీనియన్లో దేవుణ్ణి ఆరాధించడానికి ఉపయోగపడేటువంటి పుస్తకం కీర్తనల కంటే ఇంకా మించిన పుస్తకము ఇంకోటి లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే దేవునితో దావీదు రాసినటువంటి, దేవునితో తనకున్నటువంటి అనుబంధాన్ని, తనకున్నటువంటి రిలేషన్ని ఆయన కొనసాగిస్తూ అన్ని పరిస్థితులలో, మంచిగా ఉన్న సందర్భాల్లో, కష్టంగా ఉన్న సందర్భాల్లో, ప్రాణాపాయ స్థితిలో ఉన్న సందర్భాల్లో, ఇట్లా అన్ని సమయాలు. కీర్తనలు అంటే ఏంటంటే యాక్చువల్గా కీర్తనలు అంటే పాటలు. సామ్స్ అంటే అర్థం ఏంటి? సాంగ్స్. దావీదు కీర్తనల్లో అంటే అన్ని విషయాలలో, అన్ని సమయాల్లో కూడా రాసినటువంటి కీర్తనలుగా మనం చూస్తాం. ఆయనకు భయం కలిగినప్పుడు, లేదా తన ప్రాణం ఇక చివరిగా ఉంది, ఇక అయిపోతుంది అనుకునే సమయంలో, అలాంటి సందర్భాల్లో కూడా కీర్తనలు రాస్తూ వచ్చాడు. నాకు అనిపిస్తే ఏంటంటే తన జీవితంలో ఏ చిన్న విషయమైనా కూడా దేవునితోనే షేర్ చేసుకునేవాడు. అంతగా ఈ కీర్తన చదివితే ఏమర్థమవుతుందంటే దావీదుకు దేవునికి మధ్య దావీదు ఎంత క్లోజ్గా మెయింటైన్ చేశాడు అంటే, దావీదుకు దేవుడు తప్ప ఇంకెవరితో కూడా అంత గొప్ప రిలేషను మెయింటైన్ చేయలేదు అన్నట్లుగా అనిపిస్తుంది ఈ కీర్తనలు చదివితే. ఎన్నో సందర్భాలు తన లైఫ్లో రాసినటువంటి ఈ కీర్తనలను చదువుతుంటే మనకు అనిపిస్తూ ఉంటుంది. పిల్లలు ఉదయకాల సమయంలో మనం ఆరాధనలోకి వచ్చినప్పుడు, ఈ కీర్తనలు ధ్యానించడానికి మనం ముందుకు వెళ్తున్నప్పుడు, ఇక్కడ దావీదు రాసిన, నా కాంటెక్స్ట్ ఏంటంటే ఇవి వీలైతే నేను కొంచెం అంటే ఈ కీర్తనలు ధ్యానించడానికని వీలైతే ఇంకో 2-3 భాగాలుగా చూద్దాం. ఈరోజు వరకు మనం చదువుకున్న వాక్య భాగంలో 36వ అధ్యాయము 5వ వచనం, యెహోవా, నీ కృప ఆకాశం నడుచును. ధ్యానిస్తూ ఉన్నప్పుడు అసలు బైబిల్ కీర్తన గ్రంథంలో ఏ పదము ఎక్కువసార్లు రాయబడి ఉంది అనేది చూస్తే రక్షణ అనే పదము దాదాపుగా 130 సార్లు కీర్తనలో రాయబడిసారు ఈ బుక్లో. ఆ తర్వాత రాసినటువంటి పదం ఏంటి అంటే ఆయన నీతి అనేది రాస్తూ వచ్చాడు, 110 సార్లు రాయబడి ఉంది. ఆ తర్వాత రాసినటువంటి ఎక్కువ సార్లు రాసినటువంటి ఆ పదం ఏంటి అంటే కృప. ఇంగ్లీష్లో అయితే లవింగ్ కైండ్నెస్ చాలా పదాలు ఉన్నాయి.
తెలుగులో అయితే కామన్గా అనుకోవచ్చు కృప. సుమారుగా 95 సార్లు రాస్తూ వచ్చినారు ఆ కృప అనేటువంటి పదాన్ని. ఆ తర్వాత సత్యము అనేటువంటి పదం 80 సార్లు రాస్తూ వచ్చినాను. ఎందుకు చెప్తున్నానంటే ఈ బుక్ని ధ్యానించడానికి ఎక్కువ ఏ పదాలు వాడారనేది చూసినప్పుడు కృప అంటే దాన్ని కేటగరైజ్ చేసుకుంటే దేవుని యొక్క లక్షణాలు, యాట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్. ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించాలి అంటే, దేవుణ్ణి గణపరచాలి అనేది ఒక క్రైస్తవులంగా మన యొక్క ఉన్నటువంటి ఒక గొప్ప బాధ్యత, లేదంటే గొప్ప ఆధిక్యత అని చెప్పచ్చు. ఇట్ ఇస్ గ్రేట్ హానర్ అండ్ ప్రివిలేజ్. అక్కడికి వెళ్ళి మనం మన దేవుణ్ణి ఆరాధించడం అనేది అది గొప్ప ఆధిక్యత మనకు. నిజంగా అంటే అంత ఎవరు ఆరాధిస్తున్నారు ఆయన్ను, ఆయన సన్నిధిలో ఆరాధించేవారు, ఆయన గణపరిచే వాళ్ళు ఎవరు అంటే మనకి పరలోకంలో ఎవరిని చూస్తాం? కెరూబులు, సెరూబులు. అంటే ఎవరు ఆరాధించగలుగుతారంటే ఎవరైతే ఆయనకు దగ్గరగా ఉంటారో వారు మాత్రమే ఆయన్ను ఆరాధిస్తారు. అండ్ దే షుడ్ హ్యావ్ ద సమ్ స్టాండింగ్. ఇప్పుడే జేఎన్టీకి వీసీ గారు వచ్చారంటే వెళ్ళాం. వీసీ గారి దగ్గరికి వెళ్ళాలి అంటే ముందు సాయంత్రం నుంచి అపాయింట్మెంటు, ఆయన ఫాలో అప్, ఎవరెవరు వస్తారు, ఎందుకు వస్తారు, పర్పస్లు అన్నీ చెప్పి రిజిస్టర్ గారి దగ్గర పర్మిషన్ తీసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ 20 నిమిషాలు టైం ఇచ్చారు. చూస్తారు వాళ్ళు. అంటే ఒక గొప్ప వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి అంటే వీ షుడ్ హ్యావ్, మనకు ఒక ర్యాంక్ ఉండాలా, లోపలికి రానివ్వరు. అక్కడికి వెళ్ళాలి అంటేనే ఎందుకు ఇవన్నీ ఆలోచిస్తారు. అవి మనకి ఏదున్నా కూడా ఎలా చేయరు. అలాంటిది దేవుణ్ణి మనం గణపరచాలి అంటే, దేవుణ్ణి హెచ్చించాలి అంటే, దేవుని స్తుతించాలి అంటే అందరూ ఆరాధించవచ్చు. కానీ దేవుడు తన బిడ్డలకు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత ఏంటంటే మనం ప్రభువుని ఆరాధించటం, వర్షిపింగ్ గాడ్. దేవుని బిడ్డలకు అంటే దేవుని దూతలకు ఎంతైతే ప్రాధాన్యత ఉందో అంతే ప్రాధాన్యత గల జాబ్, ఆ యొక్క పని మనకిచ్చాడు. ఏంటంటే మన ప్రభువుని మనము కీర్తన గ్రంథము 55వ అధ్యాయం. ఈ యొక్క అధ్యాయం మన కీర్తనలోనే చూద్దాం. 50వ కీర్తన 50వ కీర్తన 23వ వచనం. స్తుతియాగం అర్పించువాడు నన్ను మయపరుచున్నాడు. పిల్లరా చాలు, స్తుతియాగం అర్పించువాడు నన్ను మయపరుచున్నాడు. యాక్చువల్గా దేవుణ్ణి మయపరచటం ఒక క్రైస్తవుని యొక్క ఉద్దేశం ఏంటంటే పిల్లరా, దేవుణ్ణి మహిమపరచటం, టు గ్లోరిఫై ద గాడ్. దేవుణ్ణి మహిమపరచటం, దేవుణ్ణి మనం స్తుతించటం, దేవుణ్ణి మహిమపరచటం. దేవుణ్ణి మహిమపరచటంలో భాగంగా యాక్చువల్గా ఇది అనుకున్నాను, కానీ తర్వాతకు మళ్ళీ ఎందుకో తలంపు వచ్చింది. దేవుని మహిమపరచటం అనేది చాలా పెద్ద కాంటెక్స్ట్. నేను దాని గురించి ధ్యానిస్తూ ఉంటే, వేరే వాళ్ళు ఏం చెప్పారని చూస్తుంటే అది చాలా పెద్ద సబ్జెక్ట్గా కనపడింది. దేవుణ్ణి కొన్ని ఉదాహరణకు మీకు కొన్ని వర్సెస్ చెప్తాను. దేవుణ్ణి మహిమపరచటం, అసలు క్రైస్తవుని ఆరాధన అనేది మహిమపరచటంలో ఒక జాబ్, ఒక భాగం. మహిమపరచటం, దేవుణ్ణి మహిమపరచటంలో అన్నాడు కదా, మీరు భోజనము చేసినను పానము చేసినను సమస్తము దేవుని మహిమ నిమిత్తము చేయుడి అని అంటాడు. దేవుణ్ణి మహిమపరచటంలో మనం ఏ పని చేసినా కూడా, మనం చేసే జాబ్ అయినా కూడా, మా సార్ చెప్పేవాళ్ళు, మా గైడ్, నేను ఆయన దగ్గర పిహెచ్డి చేస్తున్నప్పుడు నాకు అర్థమయ్యేది కాదు. అంటే మనం అంత హెబ్రోన్ అంత ఆర్థోడాక్స్ కదా, మనం కొన్ని అంత ఈజీగా యాక్సెప్ట్ చేయలేము. వర్క్ ఈజ్ వర్షిప్ అనేవాడు. ఇది అంతా హిందువుల వాళ్ళు ఎవరో చెప్పింది కదా, వర్క్ ఈజ్ వర్షిప్ ఎట్లా అవుతుంది అనుకునేది. మా గైడ్తో డిస్కస్ చేస్తూ ఉండే వాళ్ళు 1 hours టుగెదర్ చేస్తూ ఉంటాడు. ఆయన కూడా రక్షణ పొందాడు, ఆయన కూడా మంచి విశ్వాసే. అయితే అప్పుడు అంత కోయిన్సిడెన్స్గా అనిపించేది కాదు. వర్క్ ఈజ్ వర్షిప్ అనేవాడు. మనం మంచి వర్క్ చేస్తే దేవుని కనపరిచేది అంటాడు. అంటే మా వర్క్ అంతా వెల్డింగ్ అనమాట. మీరు వెల్డింగ్ బాగా చేస్తే మనం వెల్డింగ్ చేస్తే దేవుని ఎట్లా మహిమపరచడం అవుతుంది అనిపించేది. కారణం ఏంటంటే ద యాక్యురసీ, ద సిన్సియారిటీ బిహైండ్ అవర్ వర్క్. అది ఎవరికి గణపరుస్తుంది? దేవుణ్ణి గణపరుస్తుంది. మనం ఉండే స్థలాలలో మనం ఏ పని చేసినా కూడా మనం ఏం చేయాలంటే దేవుణ్ణి మహిమపరచాలి. మనం ఏ పని చేసినప్పటికీ కూడా మనము ఆయనను మహిమపరచాలి. మన చేసే అనుదిన వృత్తి కావచ్చు, మన యాత్రా జీవితం కావచ్చు, మన యొక్క యాటిట్యూడ్ కావచ్చు, మనం ఏదైనా కూడా అది ఏం చేయాలంటే దేవుని యొక్క మహిమ నిమిత్తము మనం చేయాలి. కీర్తన గ్రంథంలోనే ఇంకా 23వ స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు. దేవుణ్ణి మనం మహిమపరచటం, దేవుణ్ణి ఆయనను హెచ్చించటం, మహిమపరచటంలో చాలా అంశాలు ఉన్నాయి. సరే, ఈరోజు మన అంశం అది కాదు, కానీ
దేవుణ్ణి మేము ఇప్పుడు మీ అక్కడికి యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒక మాట చూపిస్తాను, తర్వాత ఈ అంశానికి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో, యోహాను సువార్త 15వ అధ్యాయం, ఆయన మాట్లాడేటువంటి చివరి మాటలు. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిక్ష. మనం ఎలా దేవుని మహిమపరచవచ్చు అంటే మీరు బహుగా ఫలించున్నట్లు. సరే, చాలా అంశాలు ఉన్నాయి, ఈ సబ్జెక్ట్లో పోవట్లేదు. అలానే మనకు తెలుసు మత్తయి సువార్త 5వ అధ్యాయం, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనుడు. అలా మన క్రియల ద్వారా మహిమపరచటం, మన యొక్క బహుగా ఫలించటం ద్వారా మహిమపరచటం. స్తుతియాగం చేయవాడు నన్ను మహిమపరచున్నాడు అంటే మన కాంటెక్స్ట్ ఏంటంటే, మహిమపరచటంలో భాగమే ఏంటి అంటే స్తుతియాగం చెల్లించటం, ఆరాధన చేయటం. సరే, మహిమపరచడం అనేది పెద్ద సబ్జెక్ట్, దాన్ని మనం తర్వాత చూద్దాం. ఈ స్తుతియాగం చేసేవాడు ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. మనం ఏం చేస్తున్నామంటే, స్తుతియాగము అంటే అది ఒక కంటిన్యూస్ వర్షిప్, ప్రైజ్ అండ్ వర్షిప్. స్తుతియాగం చేయటం ద్వారా దేవుణ్ణి ఏం చేస్తున్నాం? దేవుని మహిమపరచడానికి అనేకమైనటువంటి కారణాలు మనం చూసాం, అనేకమైన విధాలు ఉన్నాయి. ఇందులో ఒక విధానం ఏంటంటే దేవుణ్ణి ఆరాధించటం, దేవుణ్ణి గణపరచటం. ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించటం ద్వారా మనం దేవుణ్ణి మహిమపరుస్తున్నాం. ఇది ఒక భాగం. ఈరోజు మనం అందరం కూడా దేవుని ఆరాధించడానికి వచ్చాం, గణపరచడానికి వచ్చాం, స్తుతించడానికి వచ్చాం. స్తుతించడంలో మనం చదువుకునేది ఏంటంటే, దేవుని యొక్క రెండు విషయాలను బట్టి మనం దేవుణ్ణి స్తుతించవచ్చు. మొట్టమొదటిగా దేవుని యొక్క లక్షణాలు, యాట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క లక్షణాలను, దేవుని యొక్క ఆయనకున్నటువంటి క్యారెక్టర్, ఆయనకున్నటువంటి వ్యక్తిత్వ లక్షణాలను జ్ఞాపకం చేసుకుంటూ మనం ప్రభువుని ఆరాధించాలి. ఈ కీర్తన గ్రంథంలో దేని గురించి ఎక్కువ కీర్తనాకారుడు దావీదు కానీ, సొలొమోను కానీ, మోషే కానీ, ఈ కీర్తన రాసిన భక్తులు దేనిని బట్టి ఆయన ఆరాధించారు అంటే, ఆయనకున్నటువంటి ఏ లక్షణాలను బట్టి ఆరాధించారంటే దేవుని యొక్క కృప. ఈ ఉదయకాల సమయంలో ఈ ఒక్క అంశాన్ని మనం ధ్యానించుకుందాం. దేవుని యొక్క కృప. మనం చదువుకున్న వాక్య భాగంలో కీర్తన 36వ కీర్తన 5వ వచనం. యెహోవా నీ కృప ఆకాశమును అంటుచున్నది, నీ సత్య సందత్వము అంతరిక్షమును అంటుచున్నది. చాలా చోట్ల కృపా సత్యము రెండు ఒకే చోట కంబైన్డ్గా వాడినట్టుగా మనకు కనపడుతూ ఉంటాయి. ఇక్కడ అంటున్నాడు నీ కృప ఆకాశమును అంటుచున్నది. దేవా 7వ వచనంలో, దేవా నీ కృప ఎంతో అమూల్యమని దేవుని ఇక్కడ చెప్తా ఉన్నాడు. దేవుడు నీ కృప ఎక్కడ అంటుతుందంట? ఆకాశమును. నీ కృప ఎంతో అమూల్యమైనది. 57వ కీర్తన 9వ వచనం. కీర్తన 57 9వ వచనం. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలముల వరకు వ్యాపించింది. దేవుని కృప ఎంత ఎత్తు అంటే ఆకాశము కంటే ఎత్తైనది. 101వ కీర్తన 101వ కీర్తన మొదటి వచనం. నీ కృపను గూర్చి పాడదను, న్యాయమును గూర్చి పాడదను. 103వ కీర్తన 11వ వచనం. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. దేవుని కృప, దేవుని యొక్క వాత్సల్యత, ఆయన యొక్క లవింగ్ కైండ్నెస్, ఆయన యొక్క మర్సీ, ఆయన యొక్క కృప ఆకాశము కంటే ఎత్తైనది. ఈరోజు మనం ప్రభు యొక్క కృపను బట్టి మనము ప్రభువుని ఆరాధించాలి. అక్కడ అన్నట్టుగా నీ కృపను గూర్చియు న్యాయమును గూర్చియు నేను పాడేది. 101వ కీర్తన మొదటి వచనం. కృపను గూర్చి పాడాలి. ఎంత కృప మనకు చూపించాడంటే ఆకాశము కంటే ఎత్తైన నీ కృపను. దేవుని కృప అంత గొప్పది. ఇది మాటలతోటో లేకుంటే మనము ఒక బైబిల్ వర్సెస్తోనే కాదు, కానీ ఆయన యందు భయభక్తు గల వారిగా మనము కూడా మన జీవితంలో వ్యక్తిగతంగా ఆయన కృప ఎంత గొప్పదో మనం ఎరిగాం.
ఇదేదో ఒక థియలాజికల్ కోర్సు లాగానో లేకపోతే మనం ధ్యానం చేయడం ద్వారానో తెలుసుకోవటం కాదు, కానీ ఆయన విశ్వాసం ఉంచిన మనందరం కూడా ఇక్కడ దేవుని కృప ఆకాశమే కాదు, ఆకాశము కంటే ఎత్తైనది అని దావీదు కీర్తనకారుడు చెప్పినట్లుగా మనం కూడా చెప్పగలం. అంత కృపను ప్రభువు మన పక్షంలో చూపించాడు. ఆయన కృప అంటే దేవునికి ఉన్నటువంటి యాట్రిబ్యూట్స్లో ఆయన పరిశుద్ధత, ఆయన సత్యము, ఆయన యొక్క విశ్వాస్యత, ఇవన్నీ కూడా కీర్తనల్లో రాయబడుతూ వచ్చినాయి. కానీ అన్నిటికంటే ఎక్కువగా మనం ఇక్కడ కీర్తనకారులు కావచ్చు, లేకపోతే స్తుతించబడినటువంటి ఆయన యొక్క అత్యున్నతమైనటువంటి లక్షణం ఏంటి అంటే పిల్లరా, ఆయన యొక్క కృప. పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. ఆ వచనాలు వింటూ ఉంటే మనకేమొస్తుంటాయి, వెంట్రుకలన్నీ లేస్తూ ఉంటాయి కదా. ఎందుకంటే హౌ గ్రేట్ ఈజ్ మెర్సీ. ఆయన విశ్వాస్యత, ఆయన కృప ఎంత గొప్పదో ఆ వచనాలు చదివితే చాలా అనిపిస్తుంది. కింద వచనం, నిన్ను ఎరుగువారి యెడల నీ కృపను, చూడండి 36వ కీర్తనలో నీ కృపను, యథార్థ హృదయుడల నీ నీతిని ఎడతెగకని. ఆయన ఎరిగిన వారి పట్ల ఆయన కృప ఎప్పుడూ నిత్యము నిలిపేవాడు. పై వచనంలో అంటాడు, దేవా, 7వ వచనం, నీ కృప ఎంతో అమూల్యమైన ప్రెషియస్. ఆయన కృపను ఏ రోజు అది 2 అక్షరాలు కనపడుతుంది మనకి చాలా సింపుల్గా, కానీ అది ఆకాశం కంటే ఎత్తైనది. మనల్ని విడిచిపెట్టేది కాదు. విడువక సౌలుకు నేను దూరం చేసినట్టు ఆయన నా కృపను నీకు దూరం చేయను. ఆ కృపను మనము ఎరిగిన వాళ్ళం. నిన్ను ఎరిగిన వారిలా నీ కృపను, ఆయనను ఎరిగిన వారికి దేవుడిచ్చిన కృపను నేను చెప్పగలను కాన్ఫిడెంట్గా నా జీవితంలో. అలానే మీ జీవితంలో మీరు చెప్పగలరు, ప్రభు కృప ఎంత గొప్పది, ఎంత లోతైనది, ఎంత ఎత్తుగలది. దేవుని కృపను మనం కొలవలేము. అది ఆ ఉద్దేశం ఏంటంటే ఆకాశం కంటే ఎత్తైంది అంటే దాన్ని కొలవలేమని కీర్తనకారుని యొక్క ఉద్దేశం. అంత ఎత్తైన కృప ఎవరికి చూపించాడు? మనకు చూపించాడు. తన యందు భయభక్తుల వారి చూపించాడు, తన ఎరుగు వారి ఎడల చూపించాడు. మనం వ్యక్తిగతంగా చెప్పగలం, నా ఎడల చూపించాడు అని మనం చెప్పగలం పిల్లారా. అంతేకాదు, భక్తులు ఇది రాస్తూ వచ్చారు, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది. ఇది మన వ్యక్తిగత జీవితంలో మనం రుచి చూచాం, అనుభవించాం, ఎక్స్పీరియన్స్ చేశాం. ఇంకా కొన్ని మాటలు కీర్తనలో భక్తులు రాసినటువంటి మాటలను మీకు కొన్ని చూపిస్తాను. చూడండి, 89వ కీర్తన 89, 2వ వచనం. కృప నిత్యము స్థాపింపబడునన్నది, ఆకాశమందే నీ విశ్వాస్యతను స్థిరపరచుకొందువని. చాలు అక్కడ, కృప నిత్యము స్థాపింపబడును. నిత్యము ఉండేటువంటి కృప గురించి ఇంకా భక్తులు ఏం రాశారంటే, మొట్టమొదటిగా ఆకాశము కంటే ఎత్తైనదని రాస్తూ వచ్చారు. తర్వాత ఇంకోటి ఏం చెప్పారంటే, కృపం అనేది నిత్యము ఉన్నట్టుగా వాక్యంలో రాయబడుతూ వచ్చింది. 89వ కీర్తన 28వ వచనం, 24వ వచనం ముందుగా, నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి తోడుగా ఉండును. తర్వాత 28వ వచనం, నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండజేసేదును, నా నిబంధన అతనితో స్థిరముగా నుండును, శాశ్వత కాలం వరకు అతని సంతానమును, ఆకాశమున్నంత వరకు అతని సింహాసనమును. ఈ కృప అనేది ఒక నిబంధన, ఒక అగ్రిమెంట్, ఒక టెస్టిమెంట్. ఏ విధంగా అయితే ఒక ఇద్దరి మధ్యలో నిత్యము నిలుస్తుందో, దేవుడు మనల్ని కృపతో ఆయన నిబంధన చేసుకున్నాడు. కృప అనేది నిత్యము అక్కడ అంటూ వచ్చాడు కదా, నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసేది. 100వ కీర్తన 5వ వచనం, 100వ కీర్తన 5. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము ఉండును. ఆయన కృప నిత్యం, ఆయన సత్యము తరతరములు ఉండును. 103వ కీర్తన 18వ వచనం. ఆయన కృప 17 చదువుదాం, 17 నుంచి కూడా. ఆయన నిబంధనను గైకొనొచ్చు, ఆయన కట్టడలు అనుసరించి నడుచుకొని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల తరమున నిలుచును. కాబట్టి పిల్లరా, దేవుని కృప అది నిత్యము నిలిచింది. ఆకాశం కంటే ఎత్తైనదని మొదట చూశాము.
రెండవది ఆయన కృప నిత్యము, యుగ యుగములు, తరతరములు ఆయన కృపాతిశయములు మనకుంటాయి. దేవుడు ఈ కృపను మన వరకే కాదు, మన పిల్లల పిల్లల తరానికి కూడా, నెక్స్ట్ జనరేషన్కి కూడా ఆయన కృపామయుడిగా ఉన్నాడు. ఆయన కృపను మన పట్ల ఆయన ఎక్స్టెండ్ చేసేవాడుగా ఉన్నాడు. చూడండి, కీర్తన గ్రంథంలోనే 57వ కీర్తన, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది అని. చాలు, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది అని చెప్తూ వచ్చినాడు. ఒక వచనం కూడా చూపిస్తాను. ఇప్పుడు ఈ కృపను మనము తెలుసుకున్నటువంటి మనము, ఇప్పుడు దావీదు ఈ కృప అనేది మరి 2 లక్షణాలు చూసాం. కృప ఏంటి? ఆకాశం కంటే ఎత్తైనది అని చెప్పి చూసాము. తర్వాత ఈ కృప అనేది ఎప్పుడు ఉంటుంది? నిత్యము నిలిచేదిగా ఉన్నది. 103వ కీర్తన 11వ వచనం. 103వ కీర్తన, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి యెడల ఆయన కృప. రెండవది, 2 భాగాలు చూసాం. ఇప్పుడు మూడవది ఏంటంటే ఆయన కృప ఎంత ఉన్నతమైనదో, ఆకాశం కంటే ఎంత సత్యమో, ఆయన నిత్యము కృప, నిలిచే కృప అనేది ఎంత సత్యమో. మూడవది ఏంటంటే ఆయన యందు భయభక్తులు గల వారి యెడల ఆయన కృప అంత అధికము. ఈ కృపను ఎవరికి ఇస్తాడంట? ఆయన యందు భయభక్తులు గల వారి యెడల. నీకు నాకు ఆయన కృప భూమి ఆకాశం కంటే ఎంత ఉన్నతం, ఎంత హైట్ ఉందో అంత కృప ఎవరికి ఇస్తాడట? తన యందు భయభక్తుల వారి కొరకు దేవుడిచ్చేటువంటి కృప. ప్రతి ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను. కాబట్టి ఈ కృప అనేది, ఇది దేవుడు ఏం చేస్తాడు? తన యందు భయభక్తుల వారి కొరకు ఆయన దాచించినట్టుగా చాలా వచనాలు ఉన్నాయి, మనం చూసుకుని వెళ్దాం. 125వ కీర్తన 10వ వచనం, కొన్ని వచనాలు చూపిస్తాను. ఆయన యందు భయభక్తుల వారి కొరకు దేవుడు ఏ విధంగా తన కృపను 25వ కీర్తన 10వ వచనం, ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములు. 25వ కీర్తన 10వ వచనం, ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొని వారి విషయంలో యెహోవా త్రోవలన్నయు కృపాసత్యం. ఎవరి విషయంలో? ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొని వారి విషయంలో. యెహోవా త్రోవలన్నీ కూడా ఎలా ఉన్నాయి? కృపాసత్యములై ఉన్నాయి. ప్రభు మన అన్ని యెహోవా త్రోవలన్నీ కూడా ఆయన మనకెప్పుడు కూడా గ్రేస్ అండ్ ట్రూత్. మనం ఆయనను సేవిస్తున్నాం, ఆయన శాసనాలను గైకుంటున్నాం కాబట్టి ఆయన త్రోవలన్నీ కూడా కృపాసత్యములుగా ఉన్నాయి. కీర్తన 33:19 వచనం, 33వ కీర్తన 19. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తుల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను. మనందరం ఎవరమయ్యా అంటే ఆయన కృప కొరకు కనిపెడుతున్నాం. అనుదినం ఆయన కృప కోసం కనిపెడుతున్నాం. ఎవరైతే ఆయన కృప కోసం కనిపెడతారో వారి మీద ఏముంటుందంట? యెహోవా దృష్టి. ఆయన దృష్టి మన మీద అనుదినము. ఆయన అంటే 13వ వచనం చూడండి, 33:13, యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ భూలోక నివాసులందరి వైపు ఆయన చూస్తున్నాడట. అయితే ఆయన దృష్టి మాత్రం ఎవరి మీద ఉందంటే ఆయన కృప కొరకు కనిపెట్టు. మన దృష్టిని మన మీద ఉంచుతూ ఉన్నాడు. అనుదినం ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. తన కృపతో మనల్ని ఆవరిస్తూ ఉన్నాడు. మీరు 36వ కీర్తన 10వ వచనం, కీర్తన 36:10, నిన్ను ఎరిగిన వారి యెడల నీ కృపను, యథార్థ హృదయుల నీ నీతిని ఎడతెగక, యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలిపేవాడు. ఆయన ఎరిగిన వారి యెడల దేవుడు ఏం చేస్తాడట? తన కృపను నిత్యము నిలిపేటువంటి వాడు. ఆయన ఎందుకు భయభక్తు. 118వ కీర్తన 118వ కీర్తన 1వ వచనం, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు. 3వ వచనం, ఆయన కృప నిరంతరము నిలిచినని అహరోను వంశస్థులు అందరుగాక, ఆయన కృప నిరంతరము నిలిచినని యెహోవా యందు
భయభక్తుల వారు అందరు. మనందరం అంటాం ఏమనంటే, యెహోవా కృప నిరంతరము నిలుచును. ఈరోజు నువ్వు నేను ప్రభువుని ఎరిగినటువంటి మనము దేవుని యొక్క కృపను ఎరిగినటువంటి వాడమై, నీ కృప నిరంతరము ఉండును. 136వ కీర్తన చూడండి, ఆ వచనం అంతా అదే మాట రాయాలి. 136వ కీర్తన ఒక 5 వచనాలు చదువుకుందాం అందరం కలిసి. 136వ కీర్తన ఒక 5 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. అప్పుడు ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్యకార్యములు చేయవాడు, ఆయన కృప నిరంతరముండును. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేసెను, ఆయన కృప నిరంతరముండును. ఆయన భూమి మీద నీళ్లను పరిచినవాడు, ఆయన కృప నిరంతరముండును. 25, 26 వచనాల ఆఖరిలో, సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు, ఆయన కృప నిరంతరముండును. ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప. ఇది దేవుని యొక్క ఈ అధ్యాయం అంతా చదివితే మీకు తెలుస్తుంది ఆయన ఏ విధంగా ఆయన కృపను వీళ్ళందరూ కూడా ఆ పాట పాడుతున్నారు. ఏమనంటే, దేవా నీ కృప నిరంతరము ఉండు, నీ కృప మా మీద ఉండాలి. మా మీద నిరంతరం అంటే అర్థం ఏంటి? మా తర్వాత తరం, మా తర్వాత తరం, మా తర్వాత తరం, ఎప్పటికీ నీ కృప ఎలా ఉండాలా? నిరంతరం ఉండాలి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారంటే, అహరోను వంశస్థులు పలికారు, అక్కడి నుంచి పలికిన దాన్ని ఆ యొక్క మీరు చూడండి, ఆ ఎర్ర సముద్రంలో ఉన్నటువంటి ఆశ్చర్యకార్యాలు, ఆయన సృష్టిలో చేసిన కార్యాలు అవన్నీ కూడా చూస్తే ఆఖరికి చివరి వరకు కూడా అక్కడ అంటాడు, సమస్త జీవులకు ఆహారం ఇచ్చేవాడు ఆయన. సమస్త జీవులకు కూడా, మనందరము కూడా ఈరోజు మనం ఈరోజు బ్రతికి ఉన్నామంటే, ఈరోజు ప్రభువుని ఎరిగామంటే ఇదేంటి? దేవుని యొక్క కృప. మనం సంపాదించిన ఆస్తి లేదా మనం ఇంకేదైనా మనం పిల్లలకి ఇస్తామో లేదో తెలియదు. ఇప్పుడు మా నాన్నగారి పేరు నాకు తెలుసు, మా వాళ్ళ డాడీ పేరు తెలుసు, అంతకంటే ముందు నాకు తెలియదు, అంతకంటే ముందు అంటే తెలియదు. ఇక ఎంత సొంత రక్తంతో పుట్టినా ఇక తెలియదు. కానీ దేవుని కృప మాత్రం, ఆయన ఎరిగిన వారెడలా, యథార్థ హృదయుడెడలా, అహరోను వంశం నుంచి ఈరోజు వరకు ఇజ్రాయేల్కి ఏముంది? కృప ఉంది. కాబట్టే వాళ్ళు సర్వైవ్ అవ్వగలుగుతున్నారు. ఎన్ని దేశాలు, అసలు వేరే దేశం ఉండలేదు. కారణం ఏంటంటే దేవుని కృప నిరంతరము ఉంది. అలానే ఈరోజు మన పిల్లలకు మనం ఇచ్చే గొప్ప ఆస్తి ఏంటంటే దేవుని గురించి తెలుసుకోవటం, దేవుని కృప గురించి చెప్పటం. అది నిరంతరం, అది ఎవ్వరు దొంగిలించలేరు. దేవుని కృప ఉంటే చాలు. కాబట్టి మన అనుదిన ప్రార్థనలో, దేవా నీ కృప నిరంతరం మా మీద, ఓన్లీ మీ కుటుంబం గురించి చేయకండి, సంఘం గురించి కూడా చేయండి, మన సంఘం మీద, మన దేశం మీద, మన రాష్ట్రం మీద దేవుని కృప నిరంతరం ఉండాలి అని మనం ప్రార్థన చేయాలి. వాళ్ళు స్తుతిస్తున్నారు దేవుని కృప. దేవుడే చెప్పాడు, నా కృప నిత్యము నిలుస్తుంది. ఆయన మీరు చదివిన వాక్యాలను చదవండి. ఆయన ఎక్కడైతే నిబంధన చేస్తున్నాడు, ఇగో దావీదు కుమారునితో నిబంధన చేస్తున్నాడు, ఎక్కడైతే ఆయన నిబంధన చేస్తూ మాట్లాడుతూ వచ్చాడు ఆ వచనాల్లో, అక్కడ నా కృపను అతనికి విడవక చూపిస్తానంటాడు. కాబట్టి ఇట్ ఈజ్ ఎన్ అగ్రిమెంట్. ఆయన మనతో చేసిన నిబంధనలో భాగం ఏంటంటే తన కృప. నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను మనకు ఆయన ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాడు. మూడోది ఏంటంటే, తన యందు భయభక్తుల వారి కోసము దేవుడు తన కృపను మనకు అనుగ్రహించేవాడిగా, నిత్యము నిలిపేవాడిగా. చివరిగా రండి, కీర్తన గ్రంథము 86వ కీర్తన 13వ వచనం. 86వ కీర్తన. ప్రభువా నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది, పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించును. ఇప్పుడు దావీదు అంటున్నాడు ఈ యొక్క 86వ కీర్తనలో, దేవా నా ఎడల నీవు చూపిన కృప. ఇప్పుడు వ్యక్తిగతంగా చెప్తున్నాడు. ఇంతవరకు భయభక్తుల వారి గురించి చూసాం, దేవుని కృప ఎంత గొప్పదో చూసాం, ఆకాశం కంటే ఎత్తైందని చూసాం, నిత్యము నిలిచేదని చూసాం, భయభక్తుల వారి కొరకు దేవుడు ఏ విధంగా ఇచ్చాడో చూసాం. ఇప్పుడు కృప అనేది వ్యక్తిగతంగా, దేవా నా ఎడల చూపిన నీ కృప అధికమైనది, పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. ఇది వ్యక్తిగతంగా
15వ వచనం అంటాడు, అందరం కలిసి చదువుకుందాం. 15వ వచనం. ప్రవ్వా, నీవు దయాదాక్షిణ్యములు గలవాడు, దీర్ఘశాంతుడు, కృపా సత్యములతో నిండినవాడు. ఆయన ఎవరంటే కృపాసత్య సంపూర్ణుడు. ఆయనలోనే ఏముంది? కృప. మన దేవుడు కృపాసత్య సంపూర్ణుడు. ఆయన కృప నా ఎడల ఈరోజు నువ్వు నేను వ్యక్తిగతంగా ఎరిగినటువంటి వారమై దావీదు వలె నా ఎడల ఆయన కృప ఎంత అధికమైనది. 94వ కీర్తన కొన్ని వచనాలు చూపిస్తాను. 94వ కీర్తన 18వ వచనం, 17-18 వచనాలు. యెహోవా నాకు సహాయము చేసి ఉండనెడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండును. నా కాలు జారనని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను, దేవుని కృప బలపరిచేది. చాలా వచనాలు ఉన్న దేవుని కృప బలపరిచేది, ఆదరించేది. యెహోవా కృప కొరకు వాళ్ళు కనిపెడుతుంది. 130వ కీర్తన 7వ వచనం. వ్యక్తిగతంగా వాళ్ళ జీవితాల్లో కృప కోసం వాళ్ళు ఏం చేస్తారనేది చూద్దాం. 130వ కీర్తన 7వ వచనం చదవండి అమ్మ. దేవా, నీ కృప ఎంతో 130 అమ్మ, 130 అక్క. యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద ఏం దొరుకుతుందట? కృప దొరుకుతుంది. 6వ వచనం చదవండి. 6వ వచనం. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టడం కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు, ఇంకా చెప్పాలంటే ప్రభు దగ్గర ఏముందని ఎతుకుతున్నాడట? దేవుని యొద్ద కృప దొరుకును. ఆశ పెట్టుకుంటున్నాం, ప్రభు దగ్గర కృప దొరుకుతుంది. కావలి వారు ఉదయం కోసం కనిపెట్టుట కంటే ఎక్కువగా మన ప్రాణము వ్యక్తిగత అంతగా ప్రభు దగ్గర ఏం దొరుకుతుంది? కృప దొరుకుతుంది. అంటే హోప్ చూడండి, ఎట్లాంటి సిచ్యువేషన్లో అయినా సరే యెహోవా యొద్ద ఆశ పెట్టుకో. యెహోవా మీద, ఇజ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకో, యెహోవా యొద్ద కృప దొరుకుతుంది. ఆయన యొద్ద సంపూర్ణ, ఇందా చదువుకున్న వాక్య భాగంలో, నా ప్రభువా నా ఎడల నువ్వు చూపిన కృప అధికమైనది. ఆయన విమోచించాడు ఎన్నో. మన యొక్క వ్యక్తిగత జీవితంలో, మన యొక్క ఇండివిజువల్, మన యొక్క కుటుంబ జీవితంలో, మన యొక్క వ్యక్తిగత అవసరతలలో దేవుడు ఎంతో సహాయం చేశాడు. ఆ కృపను మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన కృప దొరుకుతుందని ఈయన ఆశపడుతూ వచ్చి 130 చూసాం కదా. 186వ కీర్తన 86వ కీర్తన 13వ వచనం. కీర్తన 86:13. ప్రభువా 86:13. నా దేవా, అలా చదివాం కదా. సరే. 119వ కీర్తన 119వ కీర్తన 76వ వచనం. 119వ కీర్తన 76వ వచనం. నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక. కృప ఏం చేస్తుందంటే ఆయనకు ఆదరిస్తుంది. ఆయనకున్నటువంటి శ్రమలలో 75వ వచనం అంటాడు, యెహోవా నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితివని నెరుగుదును. నీ సేవకునికి ఇచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను. శ్రమలో తెలుస్తుంది మన కృప ఎంత అమూల్యమైనదని కదా. కష్టాల్లో తెలుస్తుంది, అప్పటిదాకా చెప్తాం కానీ కష్టంలో చెప్తాం, దేవా నీ కృప ఎంతో. అక్కడ అన్నాడు, విశ్వాస్యతతో నీవు నన్ను శ్రమపరిచితివని ఎరుగుదును. శ్రమలలో దేవుడు తన కృప చేత మనల్ని ఆదరించేవాడిగా ఉన్నాడు. 88వ వచనం చూడండి. 88వ వచనం. నీవు నియమించిన శాసనమును నేను అనుసరించినట్లు నీ కృప చేత నన్ను బ్రతికించు. కాలు జారననుకున్నప్పుడు దేవా నీ కృప నన్ను బలపరుచున్నది. శ్రమలలో దేవుని కృప ఆదరిస్తుంది. ఆయన అనుసరించినట్లు కృప ఏం చేస్తుందంటే మనల్ని బ్రతికింపజేస్తుంది. 109వ కీర్తన 21వ వచనం. 109వ కీర్తన 21వ వచనం. యెహోవా మా ప్రభువా, నీ నామమును బట్టి నాకు సహాయం చేయము. నీ కృప ఉత్తమమైనది గనుక, ఆ కృపను బట్టి ప్రార్థన చేస్తూ వచ్చారు. దేవా నీ కృప ఉత్తమమైనది, నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది, నీ కృప నిత్యము ఉండేది, నీ కృప మాకు ఎప్పటికి కూడా ఇచ్చావు. కాబట్టి నీ కృపను బట్టి బ్రతికించు, నీ కృపను బట్టి మాకు సహాయం చేయి. పిల్లల కృపను బట్టి వారు ప్రార్థన చేసినట్టుగా మనం కృపను బట్టి వారు కృప దొరుకుతుందని ఆయన కోసం వేచి ఉన్నట్టుగా చూస్తున్నాం. 27వ వచనం. 109.
ఆ, నీ కృపను బట్టి నన్ను రక్షి. కృపను ఆధారం చేసుకుంటూ, కృపను స్తుతిస్తూ, కృపను బట్టి ఆరాధిస్తూ, కృపను బట్టి ప్రార్థిస్తూ ముందుకు వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 104వ కీర్తన 15వ వచనం. 104వ కీర్తన 15వ వచనం. ఒక్క నిమిషం 107వ కీర్తన 15వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 107:15. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదు. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వాళ్ళు ఏం చేస్తారట? యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. అదే అధ్యాయంలో 31వ వచనం. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు. 43వ వచనం. బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించును, యెహోవా కృపాతిశయములను జనులు తలపోసుకోవాలి. ధ్యానిస్తున్నాం ఇప్పుడు కృపను గురించి. ఇలా నీ వ్యక్తిగత జీవితంలో భక్తుల విషయంలో, ఆయన ఎందుకు భయభక్తుల వారి విషయంలో ఆయన త్రోవలు ఎలా ఉన్నాయో చూసాం, ఆయన కృప ఎలా ఉందో చూసాం. ఆయన విడువని కృపను చూపిస్తూ వచ్చాడు. నీ వ్యక్తిగత జీవితంలో, నా వ్యక్తిగత జీవితంలో దేవుడు చేసిన కృపాతిశయములను మనము జ్ఞాపకం చేసుకోవాలి. 40వ కీర్తన 10వ వచనం. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 10వ వచనం. నీ సత్యమును నీ రక్షణను వెల్లడి చేసి ఉన్నాను, నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలపక నేను వాటిని మరుగు చేయలేదు. దేవుని కృపను చాలాసార్లు మనం ఆరాధన చేయలేకపోతుంటాం కదా. ఇక్కడ అంటున్నాడు దేవుడు, దావీదు అంటాడు, నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలపక నేను వాటిని మరుగు చేయలేదు. దేవుని కృపను మనం చేసే ఆరాధన, ఆయన కృపను మనం బయలుపరుస్తున్నాం. దావీదు అంటాడు, నీ కృపను నేను మహాసమాజం ఎదుట మరుగుపరచలేదు. కొద్ది మాటలైనా కూడా ఆయన ఆరాధనకు ఆయన పాత్రుడు. కాబట్టి ఇంత గొప్ప కృప, ఆకాశం కంటే ఎత్తైన కృప, మన పిల్లల తరములకు నిత్యము నిలిచే కృప, భయభక్తుల వారి ఎడల, ఎరిగిన వారి ఎడల నిత్యము చూపించే దేవుని కృపను వ్యక్తిగతంగా ఇన్ని రోజులు మనం ఆయన కృప ఎంత లోతైనదో వ్యక్తిగతంగా తెలుసుకున్న మనము మహాసమాజంలో మనం దాచిపెట్టడం వల్ల దేవునికి మహిమ కాదు, స్తుతియాగం చేయవాడు నన్ను మహిమపరుస్తున్నాడు. ఈరోజు ఆయన కృపను మనం కొద్ది మాటలతోనైనా వ్యక్తిగత జీవితంలో ఆయన నీకు, నాకు, మన కుటుంబానికి, మన సంఘమునకు చేసిన వాటిని మనము సమాజంలో బయలుపరచాలి. దావీదు అంటాడు, నేను వాటిని మరుగు చేయలేదు. 11వ వచనం. నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు, నీ కృపా సత్యములు ఎప్పుడు నన్ను కాపాడునుగాక. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని కృప ఏ విధంగా మనం బలపరిచింది, ఏ విధంగా మనల్ని ఆదుకుంది, ఏ విధంగా మనల్ని ఆదరించింది. ఒక మాట చదివి ముగించుకుందాం. కీర్తన 92వ కీర్తన 92వ కీర్తన మొదటి 5 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. కీర్తన 92 మొదటి 5 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. యెహోవాను స్తుతించటం మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించటం మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వనిగల సితారతోనూ ప్రచురించటం మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించున్నాను. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతిగా. ప్రతి ఉదయమున ఏం చేయాలి? మనము ఆయన కృపను ఆయన స్తుతించాలి, ప్రచురపరచాలి. ప్రతి రాత్రి మనము ఆయన యొక్క విశ్వాస్యతను, ప్రతి ఉదయమున ఆయన కృపను మనము కృప కోసం కనిపెడుతున్నాం. ఆయన కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన కృపను మనకు ఆయన అనుదినం తన కృపను, తన విశ్వాస్యతను మనకు తోడుగా నింపజేస్తున్నాడు. కాబట్టి కీర్తనకారుడు చెప్తున్నాడు, ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను మనము ప్రచురించడం మంచిది. ఉదయకాల సమయంలో దేవుడు 4 విషయాలు మనం చూసాం. యెహోవా నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది. రెండవదిగా నీ కృప
నిత్యము నిలిచేది. మూడవదిగా ఆయన కృప ఎవరి కోసం ఉంచాడు? తన యందు భయభక్తుల వారి మీద. తర్వాత ఈ కృప వ్యక్తిగతంగా దావీదు చెప్పినట్లుగా నా ఎడల నీ కృప అధికముగా, కృప చేత మనల్ని శ్రమలో బలపరిచాడు. ఆయన శోధనలో మనం లేవనెత్తాడు, మనల్ని బలపరిచాడు, ఆదరించాడు, బ్రతికించాడు, కృపచేత మనం నడిపిస్తున్నాడు. కాబట్టి మనందరము భయభక్తుల వారమైనటువంటి మనము ఆయన యొక్క కృపను జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆయన ఆరాధించుకుందాం.